లక్ష్మారెడ్డి సారు సహకారంతో సత్యవతి రాథోడు మేడం గారి ఫండ్ల ట్రైకార్ ఫండ్లో శాంక్షన్ అయింది. ₹1,00,00,000 బడ్జెట్తో శాంక్షన్ అయింది ఇది. అయితే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్ల కోడ్లో కాంట్రాక్టర్ డిస్పోజల్ అయిపోయారు. తర్వాత కొత్త ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కొత్త కాంట్రాక్టర్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో కాంట్రాక్టర్ లోపమే రోడ్డు విషయానికి నాసి రకమైన రోడ్లు, ఆ డబ్ల్యూఎంఎం లేదు, దాంట్లో కంకర లేదు, ఏం లేకుండా దీన్ని డబ్ల్యూఎంఎం వేసినప్పుడు కనీసం దీని మీద ఆ రోడ్లు కూడా తొక్కిలేదన్న. డైరెక్ట్ ఆ మన్ను మీదనే వచ్చి డాంబర్ వేసుకోరు. ఈ డాంబర్లో కూడా నాణ్యత లేదు. డాంబర్ ఎట్లుంటుందన్న, పట్టుకుంటే ఇడవదు, మనం చేసినా ఇడవదు. అలాంటిది ఇప్పుడు పెచ్చులు ఉడిపోతుంది అనుమాతం. ఇది పట్టుకున్న ఇడ్చలేదు, మొత్తం మొన్న నైట్ వేసిరు. ఇది నిన్న పొద్దున్నే చూసినాం మేము. ఎక్కడిదక్కడ పెచ్చులు ఉడుతుంది. ఒక్క ట్రాక్టర్ కూడా పోలే కనీసం దీని మీద ఎమ్మెల్యే గారి త్రూ మీరు మీడియా ద్వారా ఎమ్మెల్యే దగ్గర పోయి మాకు ఈ రోడ్ కాంట్రాక్టర్కి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కాంట్రాక్టర్ పేరు నాగమల్లేశ్వర్ అంట, ఆయన వరంగల్ అంట. నిన్న వచ్చారు ఆయన ఇక్కడికి. అయితే నాకు ఇది ఫస్ట్ కాంట్రాక్టర్. నేను ఇది డాంబర్ రోడ్లు అయితే ఇప్పుడు వేయలేదు, ఫస్ట్ సెకండ్ రోడే ఇది. కొద్దిగా లోపం ఉంది, ఏమన్నా ఉన్నా నేను సెట్ చేసుకుంటా అని అంటుండు. కానీ దాదాపు ½ కిలోమీటర్ వరకు వేసుకుండు రోడ్ ఇది. దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి దీని మీద చర్యలు తీసుకొని మళ్ళీ వేయాలని నిన్న ఏదైతే ట్రైకారు వాళ్ళు ఉంటారో వాళ్ళతో మాట్లాడినాము. వాళ్ళు వస్తామన్నారు. వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ పనులు స్టార్ట్ చేపిస్తామన్నారు. ఎమ్మెల్యేతో అయితే ఏం మాట్లాడలేదు. ఈ మా లంబాడ తండాలకి రోడ్లు రావడమే ఫస్ట్ టైము. ఇందులో కాంట్రాక్ట్కి లోకల్ లీడర్లు, మన కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్లు అంతా కుమ్మకయ్యి దీన్ని పట్టించుకోవట్లేరు. ఏమైనా ఉంటే మీరెవరు పోయి మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటున్నారు. కానీ ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసం చేసే పనులు అన్నీ రూపాయికి ఖర్చు పెడితే కనీసం చారణ మందం గిటంగా ఖర్చు చేయకుండా 1 mm గిటంగా 2 mm గిటంగా డంబర్ వేయకుండా మ్యాక్సిమం మనకి డంబర్ అనేది ఫీట్ రెండు ఇంచుల మందం వేయాలి, ఇంచున్నర మందం వేయాలి. కనీసం అది ½ ఇంచ్ గిటంగా లేదు. దీన్ని బట్టి ఈ కాంట్రాక్ట్ అనే వ్యవస్థలో వీళ్ళకి ఎవరైతే ఎంతమంది వీళ్ళని అనుకున్నారో మనకు తెలియదు. మన ఈరోజు వేసి వెళ్ళినా కానీ దీని మీద వెళ్ళేటోళ్ళు మన గిరిజన పీపుల్సే ఉంటారు. ఇది మ్యాక్సిమం ఒక్కసారి వేస్తే 15 సంవత్సరాల దాకా మళ్ళీ రిటర్న్ ఏ ప్రభుత్వం రాదు. కాబట్టి ఏ ప్రభుత్వం మనకి తిరిగి చూడదు. కాబట్టి మనం ఇప్పుడే కాంట్రాక్ట్ అయితే ఉన్నారో వాళ్ళతో గట్టిగా బందోబస్తుగా వేయించుకుంటేనే మనకు 15 సంవత్సరాల్లో లైఫ్ వస్తుందని కోరుకుంటూ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఒకటే, ఇలాంటి నాసిరకపు కాంట్రాక్టర్ వాళ్ళని మీరు మన నియోజకవర్గానికి తెచ్చి మీ పేరును బదనాం చేయించుకోకండి. మన యువత మొత్తం మీ ఇంకా ఉన్నారని మిమ్మల్ని ఆదరిస్తున్నారు. మీరు ఏదో చేస్తాము, మా నియోజకవర్గానికి డెవలప్ చేస్తున్నారని ఆశిస్తున్నాము. కానీ వేసిన ఒకటే రోజుకి రోడ్లు పోతే మీ పేరే బదనాం అవుతుంది. మనము గత ప్రభుత్వానికి ఎట్లయితే నిందలించినామో ఈ ప్రభుత్వానికి నిందలించే టైం స్టార్ట్ అవుతుందని మీ ద్వారానే తెలియజేస్తున్నా.